हुसैन ఒంగోలు BCM చేసినటువంటి మన కొల్లిపరం మండల గ్రామ సర్పంచులకి అదేవిధంగా అభ్యుదయ రైతులకు విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లకు ముందుగా నమస్కారాలు. నేను కూడా పరిచయం చేసుకోవాలి. ముందుగా నా పేరు వెంకట్రావు. ఇక్కడ మండల వ్యవసాయ అధికారి కొల్లిపరం మండలంలో 12 రోజులు వచ్చి అట్లాగే ఈరోజు మొదటి కార్యక్రమం నేను వచ్చిన తర్వాత కొల్లిపర మండలానికి సంబంధించి ఈ ప్రోగ్రాం పేరు ఏంటంటే రీచ్ అవుట్ ఎవ్రీ పంచాయతీ. అంటే ఎవ్రీ పంచాయతీలో జరుగుతున్నటువంటి వ్యవసాయ కార్యక్రమాలు, పథకాల అమలు, వాటికి సంబంధించి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ సారథ్యంలో అట్లాగే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సహకారంతో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా ఇట్లాంటి ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. గతంలో ఈ ప్రోగ్రాము 2-3 సార్లు కూడా పోస్ట్పోన్ అయింది. ఎందుకంటే వర్షాల వల్ల, మొన్న అధిక వర్షాల వల్ల, సైక్లోన్ వల్ల మళ్ళీ ఆ రోజు ప్రోగ్రాం పెట్టడం జరగలేదు. కానీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం పెట్టడానికి అందరు సర్పంచులకి ఇంటిమేషన్ ఇచ్చాం. అట్లాగే ప్రతి గ్రామంలో రైతు రావాలని మనం చెప్పడం జరిగింది. ఈ వ్యవసాయ పనులు వీటి వల్ల అందరూ హాజరు కాలేకపోయినా మనకు సంబంధించిన అన్ని గ్రామాల రిప్రజెంటేషన్ ఉంది మన మండలానికి సంబంధించి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, అసలు ఎందుకు ఈ కార్యక్రమం పెట్టారు అనే అన్నీ కూడా మన ఇప్పుడు ఈరోజు డాట్ శాస్త్రవేత్తలు అట్లా మన ముఖ్యంగా మన మండలానికి సంబంధించి జయరారెడ్డి గారు, రిటైర్డ్ సైంటిస్ట్ గారు, వారు వచ్చారు. అట్లాగే మన శివనారాయణ గారు, డాట్ కోఆర్డినేటర్ గారు, వారు వచ్చారు. అట్లాగే నగేష్ గారు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ హనుమాన్ గారు వచ్చారు. మీకు ఏదన్నా మీ గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఏదైనా సమస్యలు, వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉన్నా వాటికి సంబంధించి వాళ్ళు పరిష్కారం చెప్తారు. అవన్నీ కూడా మీరు మీ గ్రామానికి వెళ్ళి ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు మిగతా తోటి రైతులకు అట్లాగే తోటి సర్పంచులకు వాళ్ళకు కూడా షేర్ చేసుకొని మన వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక సమస్యలను పరిష్కరించవలసిందిగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత ఇంటరాక్టివ్ సెక్షన్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ముందుగా వారు ఈ కార్యక్రమం గురించి చెప్తారు. తర్వాత మనం ఏ విధంగా దాన్ని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలనేది తర్వాత సెషన్లో ప్లాన్ చేసుకుంటాం. ముందుగా మనకి డాట్ కోఆర్డినేటర్ గుంటూరు జిల్లా అయినటువంటి శివనారాయణ గారు, డాక్టర్ శివనారాయణ గారు మాట్లాడారు. ఈనాటి ఈ కార్యక్రమానికి చేసిన దేవు వెంకట్రావు గారికి, అలాగే నా తోటి సైంటిస్ట్ నగేష్ గారికి, రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ టి జయరామ్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి చేసిన సర్పంచులకు, రైతులకు మరియు మా సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇంతకుముందు ఆర్బీకే లేకముందు ప్రతి గ్రామ పంచాయతీకి కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం సేవలు అందించడం కోసం అనేది ముఖ్యంగా పెట్టడం జరిగింది. అంటే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏ కార్యక్రమాలు చేపడుతుంది, రైతుల్లోకి ఎలా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏంటంటే మాకు ముఖ్యంగా అక్కడ ఉన్న ఒక గ్రామంలో సర్పంచ్ గారికి అట్లానే ఒక అభ్యుదయ రైతుకి శిక్షణ ఇస్తే మన ఆ గ్రామంలో మిగతా వాళ్ళందరికీ కూడా తెలియజేసి ఆ సేవలు అనేది వినియోగించుకుంటారనే ఉద్దేశంతో ముఖ్యంగా పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక గ్రామానికి మన అక్కడ ప్రతి పంచాయతీకి ఒక వ్యవసాయ పంచాంగం అనేది ఇస్తాం. అట్లానే మనకు వ్యవసాయం అనేది ఒక మ్యాగజైన్ యూనివర్సిటీ ద్వారా ప్రచురం అవుతున్న ప్రతి నెల కూడా దాంట్లో ఏ కార్యక్రమాలు, ఎలాంటి పరిశోధన ఫలితాలు అవన్నీ కూడా మనకి దీన్ని ఈ వ్యవసాయం అనే పత్రికని మనకేంటంటే 1 సంవత్సరం పాటు ఉచితంగా మేమే సబ్స్క్రిప్షన్, అంటే ఆ గ్రామానికి ఉచితంగా ఇవ్వుతుంది. ఎందుకంటే సర్పంచ్ గారిని ఇన్వాల్వ్ చేస్తుంది. అది సర్పంచ్ అక్కడ పంచాయతీలో పెడతారు కాబట్టి ఆ వ్యవసాయ పంచాంగం కానీ ఇది కానీ ఉంటే రైతులు దీన్ని చదువుకునే వాళ్ళు చదువుకొని మిగతా వాళ్ళకి కూడా చెప్పడానికి వీలు ఉంటుందనే ఉద్దేశంతో ఈ వ్యవసాయ మాసపత్రిక 1 సంవత్సరం సబ్స్క్రిప్షన్, వ్యవసాయ పంచాంగం అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా. తర్వాత మేమేంటంటే మాకు ఏరువాక్ కేంద్రం అనేది ప్రతి జిల్లాలోనూ 1998లో ఈ ఏరువాక్ కేంద్రాలని పెట్టారు. మనకి మిర్చియాడ్లో ఉండేది ఇంతకుముందు. మిర్చియాడ్ తగలబడినప్పుడు ఏమవుతుందంటే అది తీసుకెళ్ళి మళ్ళీ మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంలో పెట్టారు. మేమేంటంటే ముఖ్యంగా
మనకి ఏవైతే కొత్త రకాలు వస్తున్నాయి వరిలో కానీ లేదంటే అపరాల్లో కానీ మిగతా పంటల్లో వచ్చే కొత్త రకాలను రైతులు పొలాల్లో పరిశీలించడము, అట్లాగే రైతులకి శిక్షణా కార్యక్రమాలు, వ్యవసాయ శాఖలో ఉన్న అధికారులకి ఏడీఏలు కానీ ఏఓలు కానీ బిఏలు అందరికి కూడా శిక్షణా కార్యక్రమాలు ఇవ్వడం, మా మొత్తం 57 మండలాల్లో కూడా తిరిగి ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన పరిశోధనా ఫలితాలను కానీ మిగతా ఏదైనా విషయాలు ఈ టెక్నాలజీ ఏదైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందజేయడం కానీ వ్యవసాయ శాఖ ద్వారా కానీ చేయడం మా ఉద్దేశం అండి. ముఖ్యంగా దాంట్లో ఏంటంటే మనకి 57 మండలాలు చూడాలి కాబట్టి ప్రతి గ్రామం అనేది మనం చేరువులు వెళ్ళలేము కాబట్టి అంటే 57 మండలాలు చూడటమే కష్టం అవుతుంది. కానీ ఏంటంటే ఈ ప్రోగ్రాం మనకి మన జిల్లాలో ఇప్పుడు 3 చోట్ల ఇచ్చారు. ఇక్కడ ఒక కొలిపర మండలం, ఇది కూడా ఇవ్వడానికి కారణం ఏంటంటే పక్కన తూములూరు అనేది మాకు యూనివర్సిటీ దత్తత తీసుకుంది గ్రామాన్ని, అందుకని ఏంటంటే ఇక్కడ పెట్టడం జరిగింది. అట్లాగే మనకు రేపు బొల్లాపల్లిలో ఒకటి, ముప్పాళ్ళలో ఒకటి, 3 ఇచ్చారు. మొత్తం జిల్లాలో 57 మండలాల్లో కూడా మూడే అంటే ఒక్కొక్క సంవత్సరం కొన్ని మండలాలను కవర్ చేస్తూ మొత్తం. కాకపోతే ఇప్పుడు వచ్చింది ఏంటంటే మనకు ఆర్బీకే పెట్టిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఆర్బీకే ఉంది, దాంట్లో వ్యవసాయ పంచాంగం ఉంది, అట్లాగే మనం ప్రచురిస్తున్న ఈ డయాగ్నోస్టిక్ బులెటిన్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి రైతుకు చేరువులు ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ కూడా ఆర్బీకేలో ప్రతి చోట కూడా మన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన బుక్స్ కానీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా టీవీలో కూడా ఆర్బీకే ఛానల్ ద్వారా కూడా ప్రతి శాస్త్రవేత్త కూడా ఎప్పుడు ఏ కాలానికి అనుగుణంగా ఎలాంటి పంటలు ఆ పంటల్లో ఉన్న సమస్యలకి దానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అనేది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఏంటంటే ఇదంతా వివరించి మనం చేసే పనులు, అట్లనే రైతులకు ఏదైనా అక్కడ ఉన్న సమస్యలు వాటిని తీర్చడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం అనేది పెట్టడం జరిగిందండి. దీంట్లో ముఖ్యంగా ఇది తర్వాత కూడా మనం ఏ పంట కావాలనుకున్నా కూడా ఆ పంటకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కానీ ఎట్లా చేసుకోవాలి, రైతు పెట్టుబడి ఖర్చు ఎట్లా తగ్గించుకోవాలి, లేదంటే ఎలాంటి రకాలు వేసుకోవాలి, ఎలాంటి పెట్టుబడి తగ్గించుకునే పద్ధతులు అనేది వివరించడానికి మేము రెడీ ఉన్నాం. ఇది కాకుండా ఇంకా మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం మనం ఏ పంటలోనైనా సరే. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఎం నగేష్. మన గుంటూరు జిల్లా ఏరువాక కేంద్రంలో నేను ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. సస్యరక్షణ నిపుణులుగా, అంటే కీటకాల సమయంలో పంటలు ఆశించే కీటకాలు వాటి నుంచి ఈ నివారణ ఎలా చేసుకోవాలనేది రైతు సోదరులకు చెప్పడం కోసమని నేను అక్కడ పనిచేయడం. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మన ప్రతి రాష్ట్రానికి ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్రానికి మనకి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అని ఉంది. ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 3 రకాల ప్రోగ్రామ్స్, కొత్త రకాలు ఉంది. పురుగు తెగులు తట్టుకునే రకాలు తయారు చేయడం, తర్వాత యాజమాన్య పద్ధతులు, ఇవన్నీ కూడా తర్వాత పురుగు తెగులు యాజమాన్యాలు చేసుకోవాలి. వీటి మీద పరిశోధన ఉంటుంది. వరి విషయానికి వస్తే మరి బాపట్ల ప్రతి రైతు సోదరులకి రావాలి, తెలియాలి. అసలు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మన రైతుల కోసం ఏం చేస్తున్నాం అనేది తెలియాలి. తెలియాలి అంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్ల మన సర్పంచ్ని పిలవడము, ఒక అభ్యుదయ రైతులు పిలవడము, పిలిచి అబ్బాయి ఇది వ్యవసాయ విశ్వవిద్యాలయము, ఇట్లాగా ప్రతి పంటలో కొత్త రకాలు ఉన్నాయి, తర్వాత వాటిలో ఏమేంటి యాజమాన్య పద్ధతులు అవన్నీ తెలపడము, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే మనకి వ్యవసాయం అనేది మ్యాగజైన్, మాసపత్రిక అంటాము, ప్రతి నెల కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇస్తూ ఉంటుంది. సో దాంట్లో మనకి సర్పంచ్ గారికి ఇస్తే, పంచాయతీ ఆఫీస్లో ఇస్తే కనుక ప్రతి రైతు వచ్చి చదువుకోవచ్చు. అలాగే మన వ్యవసాయ పంచాంగం అనేది ఒకటి ఇస్తాము, అది ప్రతి రైతు అక్కడికి వచ్చి చదువుకోవచ్చు. దాంట్లో ప్రతి సంవత్సరం ఏ కొత్త రకాల పురుగులు ఉన్నా, తెగుళ్ళు ఉన్నా, కొత్త పురుగు మందులు ఉన్నా అన్నీ దాంట్లో యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలా అది ఇదే కాకుండా ప్రతి సర్పంచ్ గారు ఆ ముఖ్య అభ్యుదయ రైతు వారి ఊర్లో పండే పంటలేంటి, ప్రధానంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలేంటి, పురుగుల తెగుళ్ళ, తర్వాత యాజమాన్యమా, తర్వాత కొత్త రకాల అనేది కూడా మీకు చర్చించడం జరుగుతుంది. అలాగే దీంట్లో భాగంగా కూడా మన వ్యవసాయ డిపార్ట్మెంట్ వారు కూడా వారి ప్రోగ్రామ్స్ని మన ఏమేంటి రైతుల కోసం యాంత్రికరణ ప్రోగ్రామ్స్ కానీ, సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఏమవుతుందంటే మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏం ప్రోగ్రామ్స్, అలాగే డిపార్ట్మెంట్లో ఏం ప్రోగ్రామ్స్ అనేది ప్రతి ఒక్క సర్పంచ్కి, ప్రతి ఒక్క అభ్యుదయ రైతుకి చేరినట్లయితే వారు ఇంటర్న్ ఆ గ్రామంలో ఉన్న రైతులందరికీ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ముందు
ప్రతి సర్పంచ్కి మేము పంచాంగం ఇస్తాము, అలాగే వ్యవసాయ మ్యాగజైన్ ఇస్తాము. వారు అక్కడికి వెళ్ళి వారి రైతులుగా చెప్పాలని మా ఉద్దేశం అనమాట. సో అందువల్ల ఈ ప్రోగ్రామ్ని అందరూ చక్కగా వినియోగించుకొని కొత్త రకాల ఏమి పరిశోధన జరిగింది వారి శ్రేయస్ కోసం తెలుసుకొని అందరికీ తెలియజెప్తారని ఆశిస్తూ సార్ తీసుకోవాలి అది చెప్పండి. అది కూడా చెప్తాం తప్పకుండా. ఇప్పుడు రబీలో మీరు పెసరేస్తారు. ఎక్కువగా డెల్టా ప్రాంతం కదా సార్ ఇది. డెల్టా ప్రాంతంలో ఎక్కువగా మొక్కజొన్న, జొన్న, పసుపు వేస్తూ ఉంటారు రైతులు. వాళ్ళు ఇప్పుడు జొన్న వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఏ మందులు పిచికారీ చేయాలి? ఇప్పుడు మనకి ఏరియాలో పెసరేస్తారు, మినుము వేస్తారు, మొక్కజొన్న వేస్తారు, జొన్న వేస్తారు. వరి కోసిన తర్వాత మినుము వేయదలుచుకుంటే మాత్రం కొత్త రకం LBG 904 అనే రకం ఉంది, LBG 932 అనే రకం ఉంది. ఈ మినుము ఒక పల్లాకు కట్టుకుంటుంది, పైకి వస్తుంది, ఎంత కోత పోసుకోవచ్చు. ఇది కొత్త పరిశోధన అండి మా వ్యవసాయ పరిశోధన స్థానంలో. అది మీరు ఆల్రెడీ మేము మినీ కిట్స్ చిన్న రూపంలో 2 సంవత్సరాలు ఇచ్చాము. ఈ సంవత్సరం 3వ సంవత్సరం 904, 932 2వ సంవత్సరం. ఇచ్చిన రైతుల దగ్గర పండించిన రైతులు వాళ్ళ దగ్గర అడ్రస్లు ఉన్నాయి, మా సెల్ నెంబర్స్ ఉన్నాయి. మీకు ఎవరు కావాలంటే వాళ్ళ దగ్గర పండించిన వాళ్ళ దగ్గర తీసుకొని పట్టుకోవచ్చు. మినీ కిట్స్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ 3rd ఇయర్ అది రిలీజ్ అవుతుంది. ఇక యూనివర్సిటీయే మా సీడ్ ప్రొడ్యూసర్స్ సేల్ చేస్తుంది. మినీ కిట్ స్టేజ్లో ఉంది కాబట్టి బాగుంది రకము, రైతులు కూడా చాలా బాగుందని చెప్పారు. పల్లాకు కట్టుకుంటుంది, పాలిష్ రకము, మంచి దిగుబడి వస్తుందండి. ఇది మినుము రకము. తర్వాత పెసర రకం అయితే కనుక 607, 630 అండి. LGG 607, 630 పెసర రకము. ఈ 630 కాయ సైజు పొడుగ్గా ఉంటుంది, గింజ లావు సైజు ఉంటుంది, మంచిగా దిగుబడి వస్తుంది, 75 రోజులు వస్తుంది. సో అది పల్లాకు తట్టుకుంటుంది. మామూలుగా మీరు వేసే పెసర ఏంటంటే 460 వేస్తారు. దాదాపు అది కూడా మే రిలీజ్ చేసింది, దాదాపు 20 సంవత్సరాలు అయింది. అందువల్ల ఏంటంటే ఇది కొత్త రకం అనమాట. అలాగే మినుము 904 చెప్పాను, తర్వాత 932 రకం చెప్పాను. ఇంతకుముందు 752 అనే రకం ఉంది, అది పల్లాకు తట్టుకుంటుంది. కానీ 20 సంవత్సరాలు అయింది. దాన్ని ఇంప్రూవ్ చేసి మళ్ళీ మంచిగా కొత్త రకం తీసుకొచ్చడం జరిగింది. 904, 932 మినుములో. పెసర్లు అయితేనేమో 607, 630 రకము. ఇవి మీరు సాగు చేసుకొని చక్కగా మంచి లాభం పొందవచ్చు ఇబ్బంది లేకుండా. తర్వాత మినుము అయిపోయిన తర్వాత మొక్కజొన్న ఉంది. మొక్కజొన్న ఎకరానికి 4 కేజీలు మామూలుగా ఒక్కొక్క కుదిరికి ఒక్కొక్కటే విత్తనం వేసుకోవాలి, హైబ్రిడ్స్ కాబట్టి. ఈ వేసుకుంటే కనుక మీరు చక్కగా 4 కేజీలు. ఇది మనకి మొక్కజొన్నలో ప్రధానంగా కత్తెర పురుగు కానీ, మొగతొచ్చే పురుగు, గులాబీ రంగు పురుగు కానీ మొదట్లో ఆశించే అవకాశం ఉంటుంది. సో ఇది రాకుండా చూసుకోవడానికి ఏంటంటే మన పోటెన్జా అనేది మందు ఉంది, విత్తన శుద్ధి చేసే మందు. దాంతో విత్తన శుద్ధి చేసుకుంటే కేజీకి 5 ml చొప్పున విత్తన శుద్ధి చేసుకుంటే అది మీరు మొదటి 20-25 రోజులు వరకు కత్తెర పురుగు రాదు, అలాగే గులాబీ రంగు బొమ్మతో వచ్చే పురుగు రాకుండా ఉంటుంది. ఆ తర్వాత మీరు అవసరాన్ని బట్టి మీరు గుళికలు వేసుకోవచ్చు, లేదంటే పిచికారీ చేసుకోవచ్చు. పిచికారీకి అయితేనేమో క్లోరోపైరిఫాస్ కానీ ప్రొఫెనోఫాస్ కానీ మందు సరిపోతుంది. లేదంటే గుళికలు వేసుకుంటే కార్బోఫిరాన్ గుళికలు ఎకరానికి 2 కేజీలు 3 కేజీలు సరిపోతుంది. మొగల్లో 22వ రోజుకి మొగ వస్తుంది, దాంట్లో గుళికలు వేసుకుంటే సరిపోతుంది. ఇది మొక్కజొన్నలో ప్రధానంగా మీకు ఆశించే 45 రోజుల్లో ఆశించే పురుగులు ముఖ్యంగా ఆ రెండే వచ్చేది మొక్కజొన్నలో. ఇక జొన్న విషయానికి వచ్చేసరికి జొన్నలో మనకి నిజంగా ఒక వరం ఏంటంటే జొన్నలో మొదట్లో ఆశించే 16 రోజులకే మొగలు పోతాయి, ఈగంట. సో అది మనకి మెట్టలో వేస్తే బాగా వస్తుంది, కానీ మాగడులో రావట్లేదు. అందువల్ల మీకు రైతులందరికీ చాలా ఒక వరం లాంటిది. సో ఓన్లీ తర్వాత 40 రోజులు అప్పుడు మొగదొచ్చేప్పుడు మొక్కజొన్నలో ఆశించే మొగదొచ్చేప్పటికే ఇక్కడ 40 రోజులకు వస్తుంది, 40-45 రోజులకు వస్తుంది. సో అందువల్ల ఏంటంటే దానికి నివారణగా పురుగు మనకు సింపుల్గా కొట్టుకోవచ్చు. క్లోరోపైరిఫాస్ కానీ ప్రొఫెనోఫాస్ కానీ. క్లోరోపైరిఫాస్ అయితే 2.5 ml లీటర్కి, ప్రొఫెనోఫాస్ అయితే 2 ml లీటర్ నీటికి కలుపుకొని 35 నుంచి 40 రోజుల మధ్యలో ఒకసారి పిచికారీ చేసుకుంటే చక్కగా మీకు ఆ మొగతొచ్చి పురుగు రాకుండా ఉంటుంది. ఒకవేళ లేట్ అయ్యి చూసారనుకోండి, బాగా ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇంకా అప్పుడు కొంచెం ఖరీదు కాలేదు, కొరాజిన్ కానీ లేకపోతే ఫేమ్ కానీ కొట్టుకుంటే సరిపోతుంది. ఇంకా బాగా ఎక్కువ ఉందంటే గుళికలు కూడా వేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే జ్వరం 102 ఉంటే మనకి ట్యాబ్లెట్ ఇస్తాడు, అలాగే ఇంజక్షన్ కూడా ఇస్తాడు. అట్లాగా బాగా ఎక్కువ ఉంటే కనుక 2 రకాలు వేసుకోవాలి, పిచికారీ చేసుకోవాలి, గుళికలు వేసుకోవాలి. లేదంటే మొదట్లో వేసుకున్నారనుకోండి, 199 ఉన్నప్పుడే జ్వరం ఉందనుకోండి, సింపుల్గా క్లోరోపైరిఫాస్ అప్పుడు కొట్టుకుంటే చాలు. 37 రోజులప్పుడు ఒకసారి పిచికారీ చేసుకుంటే చక్కగా నయం అవుతుంది. సో ఇది ప్రధానంగా మొక్కజొన్నలో ఆశించే పురుగులు తెగులు అనమాట.
మీకు పెద్దగా ఆశించే ఏం లేదు. జొన్నలో ఆశించేది ఇంకొకటి పేనుబంక ఆశిస్తుంది. ఆ పేనుబంక జనరల్గా మీకు 32 రోజుల నుంచి అడుగు ఆకులు ఉంటాయి కదా, అడుగు భాగాన ఆశిస్తుంది ఫస్ట్. అది చూడగానే మీరు సింపుల్ ఆర్తిని పొడి కొట్టుకున్నట్టయితే సరిపోదు. అలా కాకుండా బాగా ముదిరిందా మీకు 102 డిగ్రీలో వచ్చే తర్వాత కొట్టానంటే 2 మందులు కలుపుతారు. దాంట్లో మళ్ళీ ఫ్రైడ్ 40 గ్రాములు పట్టాలి, కానీ దానికి 200 గ్రాములు కలుపుతారు, మళ్ళీ దానికి ఆర్తిని కలుపుతారు. ఇట్లా బాధలు పోతుంది. సో అందువల్ల ఏంటంటే మొదట్లోనే 99 జ్వరం ఉన్నప్పుడే పిచికారీ చేసుకుంటే సింపుల్ సరిపోతుంది. లేకపోతే అసలు కంట్రోల్ అవ్వదు. నందివేలుగులో అయితే 4 సంవత్సరాల క్రితం ఫెయిల్ అయింది. అదే అందువల్ల ఏంటంటే ఆ స్టేజ్కి తెచ్చుకోవద్దు. మేము జనరల్గా మేము చెప్తానే ఉన్నాం, పత్రికా ప్రకటనలు కూడా ఇస్తూ ఉన్నాం, వీడియో కవరేజ్ కూడా ఇస్తూ ఉన్నాం. 32 రోజులకే మీరు అడుగు భాగాన్ని తిప్పి చూడండి, ఆకు తిప్పి చూడండి, లైట్గా కనిపిస్తుంది పేనుబంక, అప్పుడే పిచికారీ చేసుకోండి. ఆర్తిని పొడి కానీ లేకపోతే మొదకడ వస్తుంది, సింపుల్ సరిపోతాయండి. అలా కాకుండా బాగా వెయిట్ చేశారంటే ఎక్కువ అవుతుంది. ఇది మొక్కజొన్న విషయం అండి. ఇప్పుడు మాకు రకాలు ఏంటంటే మొక్కజొన్న కొత్తగా పరిశోధన చేస్తున్నారు మనకి పెద్దాపురంలోను, తర్వాత విజయరాయలో. అదేంటంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉండేది, అవి చక్కగా DHM 117 ఆ రకం కూడా టెస్టింగ్ చేశారు, బాగానే ఉంది DHM 117 కూడా. కానీ రైతులకి ఇంకా మంచి రకాలు పరిశోధన జరుగుతూ ఉంది. త్వరలోనే మీకు మంచి రకాలు ఇస్తాము, అదే ఇబ్బంది లేదు. అలాగే జొన్న రకం కూడా మంచి రకాలు ఉన్నాయి. మెట్టగా అయితే మంచి రకాలు ఉన్నాయి. మాగాళ్ళు వేస్తారు కాబట్టి కొద్దిగా పరిశోధన సపరేట్ అయ్యాం కాబట్టి కొంచెం పరిశోధన మంచిగా చేయాల్సి వస్తుంది. సో జరుగుతూ ఉంది, త్వరలోనే మీకు ఇస్తాం. మెట్టగా మంచి రకాలు ఏంటి జొన్నలు? మీకు NTG నంద్యాల తెల్లజొన్న బ్రహ్మాండంగా ఉంది. నేను సెల్ ఫోన్ నెంబర్ ఇస్తాను. మరి పసుపు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇప్పుడు సంబంధం లేదు. ఓకే. మేము ఇంకోటి సజ్జ వేసుకోవచ్చు సార్? సజ్జ వేసి బాగానే తీసుకున్నారు, కానీ పక్షులు బాగా ఎక్కువ వస్తుంది. కొంచెం అందరితో పాటు ఉంటే పర్వాలేదు, కానీ విడిగా వేస్తే ఏమవుతుందంటే ఆ ప్రాబ్లం ఎక్కువ. కాకపోతే బాగానే వస్తాయి. అదే వేసారు, చూసారు కదా మన దావుడు దగ్గర శ్రీధర్ వేసాడు, బాధ్యత తీసుకొచ్చి వేసాడు. ఈ విషయము ఇక ఖరీఫ్ విషయానికి వస్తే కొత్తది వరి రకము 20. ఇప్పుడు మీరు వేసేదంతా సామవశ్వరే కదా వేసేది, BPT అంటారు, అవునా? సో ఇప్పుడు ఏంటంటే మాది కొత్త రకం వచ్చింది, ఇంకా 4-5 రకాలు ఉన్నాయి. కానీ ఉన్న వాటిలో కూడా ఈ BPT 2846 అనే రకం కొత్తది ఉందండి. ఇది దోమపోటును బాగా తట్టుకుంటుంది, అలాగే అగ్గి తెగులు కూడా తట్టుకుంటుంది మనకి. తర్వాత ఒక్క నిమిషం బాబు, హలో ఒక్క నిమిషం. 2846 అనేది సన్న రకము, గింజ నిండుగా నిండుకుంటుంది, మార్కెట్కి ఏమి ఇబ్బంది లేదు. 150 రోజులు పడుతుంది, 145 నుంచి 150 రోజులు పడుతుంది. సో అది మీరు మార్కెట్ ఇప్పుడు ఒక 75 కేజీలు సామవర్షులు మీరు వేశారనుకోండి మిల్లులో, ఎన్ని కేజీలు వస్తుంది మీకు? 53. దీనికంటే 5 కేజీలు ఎక్స్ట్రా వస్తుంది. మార్కెట్కి ఏమి ఇబ్బంది లేదు. మీ మిల్లర్ కూడా చూపించాము, చక్కగా ఆయన శాంపుల్ టెస్టింగ్ చేశాడు. సన్న రకమేనని బ్రహ్మాండం ఉంది, దుప్పట్ట పెరుగు లేదు, ఏం లేదు అన్నారు. చక్కగా మీరు ఆ రకం వేసుకోవచ్చు. మీరు 2846 BPT. పోయిన సంవత్సరం దాదాపు 50,000 ఎకరాలకు పోయిందండి. ఈ సంవత్సరం చాలా చోట్ల ఉందండి. వీర్లపాలెం, నంబూరు దగ్గర శివరామకృష్ణ గారని, దావులూరు దగ్గర శ్రీధర్ గారని. శ్రీధర్ గారు అయితే దాదాపు 12 నుంచి 16 ఎకరాలు వేస్తారు దాదాపు. ఫైన్ రకము, సన్న రకము బ్రహ్మాండంగా ఉంది. BPT రకం బ్రహ్మాండంగా ఉంది. దీని మీద ఇంకా 2 బస్తాలు 3 బస్తాలు ఏమైనా పడలేదండి, పడలేదు. చూసాము హైట్ మామూలుగా దీనిలాగే వస్తుందండి, పెద్దగా ఏముంది, ఏం తేడా. అది హైట్ వస్తుంది కానీ ఇది రాదు హైట్. పడలేదు. 12 ఎకరాలు వేసాడు, చూడొచ్చు మీరు కావాలంటే. అందరూ రైతులందరూ మేము చేసాము, ఫీల్డ్ డే కూడా చేసాము. అంటే క్షేత్ర దినోత్సవం అని చెప్పని వారు మేము అందరూ రైతులు కూడా చూడటం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చాయి. ఇప్పుడు మొన్నటిదాకా ఏంటంటే 2782 భవతి అని బాపట్ల వాళ్ళు రిలీజ్ చేశారు. అది కూడా సన్న రకమైన బాగానే ఉంటుంది. తర్వాత అగ్గి తెగులు తట్టుకుంటుంది, దోమపోటు కూడా లేదు. కానీ దీనికంటే కూడా ఇంకా ఇంప్రూవ్ అనమాట. 2840 బ్రహ్మాండం ఉంది. పోయిన సంవత్సరం 50,000 ఎకరాలు పోయింది, ఈ సంవత్సరం 1,00,000 ఎకరాలు ఈజీగా పోతుంది. అందరికి నచ్చినది. అలాగే అన్నం కూడా వండి చూశారు. మా ఐడియర్ గారు తిన్నారు, పద్మలత మేడం గారని, ఎక్స్ ఐడియర్ గారు. చక్కగా బాగుంది, క్వాలిటీ ఉంది, చక్కగా బాగుంది. సో మార్కెటింగ్ ఇబ్బంది లేదు, క్వాలిటీ ఇబ్బంది లేదు, అలాగే ప్లస్ పురుగులు తెగుళ్ళకి కూడా ఇబ్బంది లేదు. ఈ రకం కావాలంటే మీకు నంబర్ ఇస్తాను. 12 ఎకరాలు పండించాడు ఆయన శ్రీధర్ గారు.
పక్కనే వేర్లపాలెం ఆయన పండించాడు ఒక 7-8 ఎకరాలు. తర్వాత నంబూరు ఆయన వేసాడు ఒక 6-7 ఎకరాలు వేసాడు ఆయన కూడా. ఇట్లా చాలా చోట్ల రేపల్ల బ్రహ్మాండంగా ఉంది. మీరు పడలేదు. మీరు మెయిన్ ఏంటంటే మన తుఫాను గాలికి పడలేదు కదా, సో ఏం పడలేదు అనమాట. చక్కగా మీరు ఆ రైతు సోదరులందరూ ఆ రథాన్ని తెచ్చుకొని వేసుకోవచ్చు. ఆ రైతులను కూడా పిలిపించినప్పుడు మేము ఈసారి ఇదే వేస్తామని అని కూడా చెప్పడం జరిగింది. నెంబర్ చెప్పండి, ఫోన్ నెంబర్ బీపీటీ 2846 అండి ఈ రకం పేరు. ఫోన్ నెంబర్ శ్రీధర్ గారు. ఆ శ్రీధర్ గారి నంబరు 9849934520 34520 9849934520. ఇది ఇతనిదండి, ఇది దావుడు శ్రీధర్ గారు 12 ఎకరాలు వేశాడు. మీరు ఎవరైనా సరే విత్తనం ఎంత కావాలంటే అంత ఇస్తారు. తప్పకుండా అండి. సో మీరు ఆయన వ్యాపారం చేసే రైతు సోదరుల కంటే చక్కగా హెల్ప్ చేసే రకమైన మామూలుగా ధర తీసుకుంటాడు, అదే ఉంటుంది లేదు. అలాగే వీర్లపాలెం మోహన్ రెడ్డి గారు అని ఉన్నాడు. అలాగే అందరికీ తెలుసు, ఈ మీరు వెదవని పెట్టుకుంటారు కాబట్టి ఈ పశువులు పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడానికి టైం ఉండకపోవచ్చు. సో దానికి ఏంటంటే మనకి మార్గాలు ఉన్నాయి. జీవన ఎరువులు అని ఉన్నాయి, అజోస్పైరిలం అని, భాస్వరం కరిగించే బ్యాక్టీరియా అని, తర్వాత పొటాషియంని కదిలించి భూమిలో ఉన్నది అందించడానికి మొక్కలకి. అలాగే ఎజోల్లా అని వినుండాలి, ఎజోల్లా అని చెప్పని గ్రీన్ కలర్లో ఉంటుంది, అది కూడా వాడుకోవచ్చు. ఈ వాడితే ఏమవుతుందంటే మీకు ఈ రసాయన ఎరువుల వాడకం అనేది బాగా తగ్గించుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఆ జీవన ఎరువులు అనేది మొదట్లో ఆక దుక్కులు వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు రోటావేటర్ వేస్తారు కదా, పొడి దుక్కు వేస్తారు కదా, అప్పుడు ఒక కింటా పశువుల ఎరువులు ఆ 3 రకాల జీవన ఎరువులు 1/2 లీటర్ కలుపుకొని ఎక్కడ మొత్తం చల్లుకొని తర్వాత వెదబెట్టుకుంటారు కదా, వెదబెట్టుకోండి, అట్లా చేసుకోవచ్చు. తర్వాత లేదంటే తడి వచ్చినప్పుడు పశువుల ఎరువులు కలుపుకొని చల్లుకోవచ్చు, తడి వచ్చినప్పుడు వేసుకోవచ్చు. అలాగే అజోల్లా అనేది ఉంది, ఇప్పుడు మా ఐనా కేంద్రాల్లో చేస్తున్నారు, మల్టిప్లై చేస్తున్నారు. సో అక్కడ మీరు క్వింటాల్ తీసుకుంటే 1 క్వింటాల్ 2 క్వింటాల్ తీసుకొని మీరు నెలకడతారు చూసారా నీళ్ళు, అప్పుడు కనుక వేసేసుకుంటే 1 క్వింటాల్ 2 క్వింటాల్ చల్లుకుంటే పొలం అంతా ఒక 4 వారాల్లో మొత్తం పాకుతుంది అజోల్లా అనేది. అప్పుడు పాకుతా అవుతుంది కాబట్టి మీకు చక్కగా ఒక యూరియా బ్యాగ్ తగ్గించుకోవచ్చు. ఒక బస్తా ఎకరానికి తగ్గించుకున్నారంటే దాంతో రసాయనిక ఎరువులు బాగా పరిశోధన కూడా చేశారు. ఎక్కడైనా అండి మీ ఇష్టం అంటే ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోండి. ఇప్పుడు అది పొలం అంతా పాకిన తర్వాత ఏంటంటే నీళ్లు తీసేసేసి కాళ్ళతో తొక్కితే చాలు, భూమిలో వెళ్ళిపోతుంది. చక్కగా రైతులు ప్రతి ఒక్క మొక్కకి గాల్లో నత్రజని తీసుకుని యూరియా తయారు చేసి మొక్క అందిస్తుంది. సో అందువల్ల మనకి పొల్యూషన్ ఉండదు, ఫ్యాక్టరీ ఉండదు, ఎక్స్ట్రా డబ్బులు అనేది సేవ్ అవుతుంది. కాంప్లెక్స్లు ఇవన్నీ అవుతారు. ఇప్పుడు వెదవరిలో అంటే మామూలుగా 8 నుంచి 12 కేజీలు చాలు. 20 కాదు 25 కేజీలు కూడా పెడుతున్నారు. అనవసరంగా ఏంటంటే బాగా మెండుగా అవుతుంది, కర్ర గట్టిగా నిలబడదు. తర్వాత ఇంకోటి ఏంటంటే కొద్దిగా యూరియా కూడా ఎక్కువ వేస్తామంటే కొద్దిగా బాగా బోలు వచ్చేసి పడిపోతా ఉంది. సో అందువల్ల ఏంటంటే మీరు ఎక్కువ పెట్టుకోకండి, 8 నుంచి 12 కేజీలు. మామూలుగా రైతు సోదరులు ఏంటంటే అనేది మాకు ఎలుకలు పోతున్నాయండి, ఇవన్నీ బాధలు అంటున్నారు. ఇంతకుముందు మీరు నాట్లు ఏమంటే స్క్వేర్ మీటర్కి చదరపు మీటర్కి 33 ఉండాలండి, కానీ 15, 16, 20 అట్లా ఆ లోపలే ఉంటుంది. అప్పుడు కొత్తనే ఉంటాయి, ఇప్పుడు పోతుంటాయి. దానికి పెద్దగా సరైన యాజమాన్యం తీసుకుంటే ఇబ్బంది లేదు. చక్కగా మీరు 8 నుంచి 12 కేజీలే పెట్టుకోండి మ్యాక్సిమం. అదేంటండి జనరేషన్ చూసుకోవాలి మెయిన్. మీరు వాడే విత్తనం ఉంది కదా, 100 విత్తనాలు తీసుకోండి. మీరు వాడే విత్తనం కట్టలో నుంచి 1 విత్తనాలు తీసుకొని పాట్ ఉంది కదా కుండీలో పెట్టుకుంటే ఎన్ని మొక్కలు వచ్చినాయి చూసుకోండి. మొలక 90-95% ఉంటే చాలు, 8 నుంచి 12 కేజీలు, అంతకంటే వద్దు అవసరం. తర్వాత మళ్ళీ స్టాంపు కొట్టుకోండి. కొడుతున్నారు స్టాంపు కొడుతున్నారు కదా. తర్వాత మళ్ళీ 25 రోజుల నుంచి ఎరువుల యాజమాన్యము 25 రోజుల మధ్యలో ఒకసారి మన డిఏపిను కట్ట 30 కేజీలు 25 కేజీలు యూరియా, 15 కేజీలు 20 కేజీలు పొటాష్, ఈ 3 మొదటి డోస్ వేసుకుంటాం. తర్వాత ఇంకొక 20 రోజులకి ఇంకొక ఓన్లీ యూరియా వేస్తాం, రెండో డోస్. ఇంక 3వ డోసులో చిరిపొట్ట దశ. ఆ చిరిపొట్ట దశలో 25 కేజీలు యూరియా, 15-20 కేజీలు పొటాష్. ఆ మూడే ఇదే రాజమానము.
అయితే మీరు స్టార్టింగ్లో పశువుల ఎరువు వేస్తే ఇది సరిపోతుంది. ఒకవేళ మీకు చాలలేదు అనుకుంటే మీరు నేల పరీక్ష చేయించుకోవాలి. నేల పరీక్ష చేయించుకొని అది దానికంటే నత్రజని తక్కువ ఉందనుకోండి, అప్పుడు మీరు అదనం వేసుకోవాలి. లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు ఆ నేలలో నత్రజని బాగుందనుకోండి, మీరు ఎక్కువ వేసారనుకోండి, అది పెరుగుతుంది, పడుతుంది. అదే మెయిన్ ప్రాబ్లం అక్కడే వచ్చింది. సో మీకు నత్రజని పరీక్ష చేయించుకోండి, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తుంది. నత్రజని పరీక్ష చేయించుకోండి, నత్రజని ఎక్కువ సార్ చూసుకోండి, అది బాగుంటుంది. ఇప్పుడు నెల తర్వాత కూడా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారు. అవి వేసిన వల్ల ఉపయోగమా, అది వల్ల ఏం ఉపయోగం లేదు? నెల తర్వాత మనకు ఉపయోగం లేదండి. ఎందుకంటే కానీ బఠానీ ఏవైనా సరే కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ దాంట్లో ఉండే బాసులు ఉంటుంది. కాంప్లెక్స్లో బాసులు, నత్రజని, బాసులు, పొటాషియం ఉండే కాంప్లెక్స్లోనే, లేదంటే నత్రజని, బాసులు ఉండే కాంప్లెక్స్లో ఉంటాయి. ఏదైనా కాంప్లెక్స్ అంటే బాసులు కంపల్సరీగా ఉంటుంది మ్యాక్సిమం. ఈ బాసులు అనేది మనకి 25 రోజుల లోపల వేరు వ్యవస్థ కోసం, 4 రోజుల లోపల వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవడం కోసం పెడతాం అన్నమాట. ఆ తర్వాత మనం ఇచ్చినా కానీ ప్రయోజనం లేదు. అది భూమిలో నిల్వ ఉంటుందే కాకుండా జింక్ అనే మన సూపర్ పోషకం ఉంది కదా, అది కూడా అందకుండా చేస్తుంది. వాసన బాగా ఎక్కువ ఉంటే నేలలో జింక్ ఉంటుంది కానీ అందకుండా చేస్తుంది. సో అందువల్ల ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఏంటంటే మీరు వాసన అనేది ఓన్లీ 4 రోజుల లోపలే వేసుకోండి. ఆ తర్వాత ఎప్పుడైనా సరే సూటి ఎరువులు యూరియా పొటాష్ అదే రెండో డోసు ఓన్లీ యూరియా 25 kg మ్యాక్సిమం. తర్వాత అదే డబ్బు తక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, 25% ఎక్కువ వేసుకోవాలి. తర్వాత మూడో డోసు చీపొట్ట కష్టం అంటాం, 80-85 రోజుల మధ్యలో వస్తుంది. అదే ఒక అంగుళం సైజు ఉంటుంది కొట్టాలి. ఆ కొట్టగా మూడో గంట దగ్గర వస్తుంది. అది చూసుకొని అప్పుడు ఎప్పుడు వస్తే అప్పుడు మళ్ళీ మూడో డోసు యూరియా అని పొటాష్ వేసుకోండి. మీరు ఎక్కడ అడిగినా కానీ పొటాష్ వేస్తున్నారు. వేస్తున్నారండి మీరు? అందరూ వేస్తున్నారా? నా కాంప్లెక్స్ ఎరువే తెచ్చేస్తున్నా, దాంట్లో ఉంటే వేసినట్టు. మెయిన్ ప్రాబ్లం అది. పొటాష్ అనేది వేరు. ఈ పొటాష్ అనేది బాగా రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అతి తెగులు కానీ, మొడ తెగులు కానీ, గింజ బరువు కావాలి, గింజ బరువు అలాగా ఆ రెండింటి కోసమని కంపల్సరీగా పొటాష్ వేసుకోండి. ఇంకొకటి ఇప్పుడు మనకి ముఖ్య పోషకాలు, ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలు అని ఉంటాయి. రైతులు అందరూ కూడా ముఖ్య పోషకాలే వేస్తున్నారు. ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలు వేయటంలా. ఈ విధంగా మీరు చెప్పినట్టు సామా వస్తువుల్లో ఈలింగ్ అయితే 60 బస్తాల వరకు తీర్చారు. మరి ఎందుకు రైతులు రావట్లేదంటే ఈ సూక్ష్మ పోషకాలు, ప్రధాన పోషకాలు వాడుతున్నారు. నత్రజని, భాస్వరం, పొటాషియం వాడుతున్నారు. దాని గురించి కూడా మీరు సూక్ష్మ పోషకాలు జనరల్గా మనకి వరిలో బాగా మీరు పశువులు ఎరువు వేసుకుంటే నేలలో అండి మన నేల కంద అనేది ఆర్గానిక్ కార్బన్, సేంద్రీయ పదార్థం. నేల కంద అనేది సేంద్రీయ పదార్థం తెలుస్తుంది. ఆ సేంద్రీయ పదార్థం ఎట్లా తెలుస్తుంది అంటే సేంద్రీయ కార్బనం అనేది ఎనాలిసిస్ చేస్తే తెలుస్తుంది. అదే మనకి ఈసీజీ తీస్తారు కదా, అట్లా ఈసీజీ తీస్తే సేంద్రీయ కార్బనం తీస్తే సేంద్రీయ పదార్థం ఎంత ఉందో తెలుస్తుంది. ఆ సేంద్రీయ పదార్థం నుంచే మనకి ఈ మీరు చెప్పిన ప్రధాన పోషకాలు, తర్వాత సూక్ష్మ పోషకాలు అన్నీ లభిస్తాయి. ఎంత ఉండాలండి అది? సేంద్రీయ కార్బనం అనేది జనరల్గా 1/2 kg మినిమం ఉండాలి. 0.5 మినిమం మీరు ఎక్కడ తీసుకున్నా 250 గ్రాములు. అదే నాకు తెలుసు కదా, మీరు ఎక్కడ తీసుకుని ఏ నేల. ఎందువల్ల అంటే కవులు ఎక్కువ, మాకు ఎందుకు అని చెప్పని ఆయన చూస్తాడు. ఓనర్ ఏంటంటే ఈ గోలేంద్రబాబు నాకు అని చెప్పి ఆయన చూసుకుంటాడు. అందువల్ల ఏమవుతుందంటే ఇబ్బంది వస్తుంది. అదే మెయిన్గా ఉండే ఆయన చాలా మంది ఉన్నారు. మనకి ఇప్పుడు బలివేరు దగ్గర ఉన్నాడు ఒక ఆయన రెడ్డి గారు. ఆయన చక్కగా పశువుల ఎరువు తోలుకుంటాడు. తర్వాత నేను మొన్న చెప్పాను, మళ్ళీ జీవన ఎరువులు అజల్లో చెప్పాను, తప్పకుండా వేస్తానండి ఈసారి అని చెప్పాను. సో అట్లాగా ఓన్ రైతులు ఉంటారు, కొంతమంది ఉంటారు చక్కగా పశువుల ఎరువు వేస్తారు. రేపల్లో తీసుకున్నారనుకోండి ప్రతి అందరూ కూడా పశువుల ఎరువు వేస్తారు. అప్పుడు సేంద్రీయ పదార్థం బాగా వస్తుంది, సేంద్రీయ కర్బనం బాగుంటుంది, సూక్ష్మ అన్నీ అందుతాయి. ఒకవేళ లేదు తక్కువైంది అనుకోండి, అప్పుడు ఈ జింక్ పోషకం అవన్నీ తక్కువ. మెయిన్ పాడీలో వచ్చే జింక్ అనేది సూక్ష్మ పోషకం తగ్గుతుంది. ఆ సూక్ష్మ పోషకం జనరల్గా మీకు నాట్లేసిన 25 రోజుల లోపలే మనకు కనిపిస్తుంది. అదే కానీ ఇటుక రంగు మచ్చలు కనిపిస్తుంటాయి, ఫిల్స్గా మారుతుంది, విరుచుకోతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి, లేకపోతే ప్రతి 3 పంటలకు ఒకసారి ఆఖరి దుక్కులో 20 kg జింక్ వేసుకోమని చెప్తాం అన్నమాట. సో అది ఇది సూక్ష్మ పోషక యాజమాన్యం ఉంది. మీ పశువులు ఎరువు వేస్తే కనుక బాగా మీకు బాగుంటుంది. కానీ దొరకడంలా వానపాములు ఎరువు కానీ, కోళ్ళ ఎరువు కానీ అదే
తెనాలి పట్టణంలోని గత 12 సంవత్సరాల నుండి అందరి ఆదరాభిమానాలు పొందిన ఎస్బి టెక్నాలజీస్ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ సేల్స్ అండ్ సర్వీస్. మా వద్ద కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ప్రింటర్లు మరియు కంప్యూటర్కు సంబంధించిన అన్ని పార్ట్స్ లభించును మరియు ఇంటి వద్దకి, ఆఫీస్ వద్దకి వచ్చి సర్వీస్ చేయబడును. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9849862662.